శివపార్వతికి పెళ్లి ఫిక్స్ అవగానే లైక్ ఎంగేజ్మెంట్ అయింది అనగానే సకల దేవతలు పార్వతీదేవికి రకరకాల గిఫ్ట్లు ఆభరణాలు ఇస్తున్నారనమాట. సో శివుడు కూడా తన పార్వతీదేవికి ఏదో ఒకటి ఇవ్వాలి అని అనుకున్నాడు. కానీ శివుడు వైరాగి కాబట్టి తన దగ్గర విలువైన ఆభరణాలు ఎటువంటివి లేవన్నమాట. ఏం చేశాడు అని అంటే ఆకుపచ్చ రంగు ఉన్న గాజుల్ని చేపించి తను మారు వేషంలో పార్వతీదేవి దగ్గరికి వెళ్లారనమాట. సో అప్పుడు పార్వతీదేవికి ఈ గాజులు వేయాలి అని చేయి పట్టుకోగానే వెంటనే పార్వతీదేవి గుర్తించింది. అప్పుడు శివుడు ఈ గాజులు పార్వతీదేవికి వేస్తూ ఇలా అంటాడు, దేవి ఈ ఆకుపచ్చ గాజులు నీ సౌభాగ్యానికి మరియు సృష్టికి ప్రతీక అని చెబుతాడు. ఆకుపచ్చ రంగు ధరించటం వల్ల నీలోని జీవశక్తికి ప్రతిరూపం అని చెబుతాడు. అప్పటి నుండి ఈ సాంప్రదాయం మనకి మొదలు అయింది. కాబట్టి శివరాత్రికి ఆకుపచ్చ గాజులు వేసుకోవటం అలంకరణ మాత్రమే కాదు, శివుడు పార్వతీదేవికి ఇచ్చిన తొలి బహుమానాన్ని గుర్తు చేస్తుంది. అందుకేనేమో ఆడవాళ్ళు తన జీవితంలో ఉన్న ఇంపార్టెంట్ డేస్ ఏదైతే ఉంటాయో, పెళ్లి, ఎంగేజ్మెంట్, శ్రీమంతం, చిన్న పిల్లలకి చెవులు కుట్టించటం, 21వ ఫంక్షన్, బారసాల, అన్నప్రాసన, ఇలాంటి మెయిన్ వాటికి గ్రీన్ కలర్ ని ప్రిఫర్ చేయమని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఈ స్టోరీ తెలిసిన తర్వాత నాకు కూడా గ్రీన్ కలర్ ఎందుకు వేసుకోవాలి అని అంటారో దానికి ఒక అర్థం తెలిసిందేమో అని అనుకున్నాను. సో